హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్ డే బేర్ అండ్ లైఫ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే మా సార్ వాళ్ళ కొడుకును స్కూల్ దగ్గర దించిన. ఇటు ఒక కొత్తతో ఉంటే ఎడర్లకైతే వచ్చిన, వట్టి ఇటు ఎటు పోతుందో చూద్దాం అని చెప్పి కొంచెం లోపలికైతే వచ్చిన. మొత్తం పెట్రోల్ బాయిలు ఉన్నాయి. ఇంకొకటి పెట్రోల్ అది తీసేది మిషన్ ఫిట్ చేస్తారు. ఇక్కడ వర్క్ నడుస్తుంది. మొత్తం అంత ఎడారి ఉన్నది. ఇక్కడ మధ్యలో కొంచెం ఎటు చూసిన ఎడారి ఏం నడతలేదు. పని చేసేటోళ్ళు చిన్న చిన్న వర్క్లు అయితే నడుతున్నాయి. అటు ఇంకా అటు ఇక్కడ అటు లాస్ట్కి అయితే కొత్తగా ఏదో ఏరియా ఉన్నది. ఇటైతే ఎప్పుడు పోలే మనం. ఈ గడ్డ అయితే మొత్తం గొర్రెల కోసం పెట్టిర్రు. ఇవన్నీ గొర్రెల షెడ్లే. ఇక్కడ బేరన్లా ఎడారిలో గొర్రెలను ఎట్లా పెంచుతారు చూడండి. ఇక్కడ గేటుకు లాక్కున్నది. అక్కడో గేట్ ఉన్నది బండి పెట్టిన దగ్గర. అటు సైడ్ ఒక గేట్ ఉన్నది, కానీ ఎవరైతే కనబడలే. వాళ్ళు ఉంటే అడిగి లోపలికి వీడియో తీద్దాం అనుకున్నాయి. ఈ గడ్డ అయితే అవిటి కోసమే. ఆ లోపల లేరు. కాకపోతే గొర్రెలను చూపెడతాం మీకు. చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయో. ఫుల్ గొర్రెలు ఉన్నాయి. దాదాపు ఒక 1000కి ఎక్కువనే ఉంటాయి. ఇంకా 1000 కాదు, ఇంకెక్కువనే ఉంటాయి. ఆ రూమ్లలో కూడా ఫుల్ ఉన్నాయి మొత్తం. మీకు దగ్గరికి వెళ్ళి చూపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడికి వెళ్ళి కనబడుతున్నాయి కావచ్చు. మొత్తానికైతే లోపలికైతే వచ్చిన. మన ఇక్కడ అరబ్ అయిన వర్క్ చేస్తుండు. ఆయనకు అర్థం కాకుండా ఆయన అర్థమయ్యేటట్టు మెల్ల ఏదో ఒకటి గోకి అయితే లోపలికి వచ్చిన. గొర్రెలు చూడండి ఎట్లున్నాయో, మేకలు. ఇట్లా ఈ ఇంట్లో అయితే మొత్తం మేక పిల్లలు ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం. బూరు మన కుక్క పిల్లలు ఉంటాయి కదా, సేమ్ కుక్కలు లెక్క ఉన్నాయి. ఆ పక్క దాంట్లో గొర్రెలు ఉన్నాయి మొత్తం. ఇది మొత్తం ఎడార్లోనే పెంచుతుర్రు. ఫ్యాన్లు అవిటికి కోసమని. పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి. ఆల్రెడీ మనం వచ్చే వరకు అయితే ఆయన మేకని కట్ చేస్తుండు మటన్ కోసం. అది అమ్ముతారా మరి వాళ్ళకని ఇక్కడనే పార్టీ చేసుకుంటారో తెలియదు. అది కూడా వీడియో తీసుకోమన్నాడు, కానీ నేను అర్థం చెప్పిన. ఇది కొద్ది పెద్ద లేదు, వైట్ కలర్ది. ఇంటికాడ ఉన్నట్టే ఉన్నాయి, కానీ సేమ్ కొంచెం బూర ఎక్కువ ఉన్నాయి. గొర్రెలు అయితే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. గొర్రెలు అయితే టెడ్డీ బేర్కి ఉంటుంది మనం ఇంటికాడ సేమ్ పెద్దది టెడ్డీ బేర్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉన్నాయి. బూర అయితే మొత్తం చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీని చుట్టూ గడ్డి అయితే పెట్టిర్రు. ఈ గడ్డి కంటే ఎక్కువ వీటికైతే కబుసలు, బ్రెడ్లు, రొట్టెలు అన్నీ పెడతారు దాదాపు. ఈ గోడలు కనబడే దాంట్లో అండ్ల కూడా ఉన్నాయి. ఇంకా అటు పక్క ఆ పక్క కూడా ఉన్నాయి. మొత్తం దాదాపు బాగానే ఉన్నాయి. ఒక 1000 చిల్లర ఉంటాయి. భయపడుతున్నాయి. ఇక్కడ పని చేయాలంటే మాత్రం మనతోనైతే కాదు. ఈ గొర్రెల దగ్గర ఈ ఎండలల్లా ఫుడ్ ఎప్పుడు ఇచ్చిపోతారో, వచ్చి ఎట్లుంటుందో తెలియదు. ఇక్కడ అంటే దగ్గరనే ఉంటాయి కాబట్టి, కొంచెం సిటీ కూడా దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ ప్రాబ్లం కాదు. కానీ సౌదీలో అక్కడిక్కడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. చూడండి మొత్తం అసలు ఇంత పెద్దగా ఉన్నాయి, కానీ అది కోస్తే ఎంత మటన్ వెళ్తుందో ఏం కథ నాకు తెలియదు. అసలు మొత్తం బూరు ఉన్నది. వెనకనైతే మొత్తం ఇట్లా ఊగుతుంది. చూడండి దాని కొవ్వు బాగుండేటట్టున్నది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అవి భయపడుతున్నాయి మన న్యూస్ అయితే. చూడండి ఖర్జూర కూడా ఉంటుంది గొర్రెల కోసమే. ఇట్లా ఖర్జూర అనేది ఎప్పటికప్పుడు సంవత్సరం మొత్తం ప్యాక్ చేసి పెడతారు. తెంపి సంచులలో ఇట్లా ప్యాక్ చేసి పెడతారు. ఖర్జూర పండ్లు కూడా పోతారు, బొక్కుతుంది. మనం ఇంటికాడ తవుడు ఉప్పు పోతాంగా, సేమ్ అట్లా ఖర్జూర పండ్లు పోతారు. ఇంట్లో కూడా ఉన్నాయి చూడండి. ఇవి మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ పోతు చూడు ఎంత పెద్ద ఉందో, గొర్రె పోతు. వెరైటీగా అనిపిస్తుంది వీటిని యూత్ అయితే డిఫరెంట్గా. దీనిలో ఒక 2-3 ఉన్నాయి. ఇవన్నీ పోతులు ఉన్నట్టున్నాయి. దీనిలో ఆల్మోస్ట్ అన్ని పోతులే ఉన్నాయి, గొర్రె పోతులు. ఈ డబ్బాలల్లో దాన పోసినట్టు, ఏంటిదో మక్క దాననో ఏదో దాన పోసినట్టు, అందులో దాన ఉన్నది కొంచెం అంతా. చాలా అంటే చాలా ఉన్నాయి గొర్రెలు మాత్రం. వాళ్ళకన్నా కావాలంటే రారి, లొకేషన్ పంపిస్తా. లొకేషన్ కావాలంటే చెప్పుర్రి. మటన్ ఇక్కడ ఫ్రెష్ మటన్ కొనుక్కోవచ్చు.
అక్కడ ఆల్రెడీ ఆయన మటన్ కోస్తుండు, చూపెడతాం వీలైతే చూపెడదాం. ఆయన ఆల్రెడీ వీడియో తీసుకోమన్నాడు కానీ నేను ఎందుకు తీయని చెప్పి తీయలే. ఇందాక వీడియోలో చెప్పినా కదా మాకని కట్ చేసేటప్పుడు వీడియో తీసుకోమన్నాడు అని చెప్పి లాస్ట్కు తీసినా. మళ్ళీ ఆయనైతే నేను వీడియోలో రాను, నువ్వు తీసుకో, ఏది కావాలంటే అది వీడియో తీసుకో అని చెప్పిండు. నేనైతే తీసిన. చూడండి అదే మటను. ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసే రూమ్, వాళ్ళు ఉండేది, వాళ్ళు స్పెండ్ చేసే రూమ్, వాళ్ళు పడుకునే రూమ్ చూడండి ఎట్లుంటుందో, మంచిగా ఉన్నది. ఇంత ఎడార్లు అయినా కానీ రూమ్ అయితే మస్తు ఉన్నది, పర్లేదు. అప్పుడప్పుడు వాళ్ళ అరబీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తుంటారు, అందుకనే కొంచెం మంచిగా ఉన్నది రూమ్ అయితే. పెద్ద టీవీ కూడా ఉన్నది ఇలా. ఇంకో బిల్డింగ్ ఉన్నది చూడండి ముంగట. ఈ బిల్డింగ్లో అయితే ఇదైతే దివానీ అని అంటారు, కోవేటి వాళ్ళు అయితే దివానీ అని అంటారు. ఇక్కడ బేరన్ వాళ్ళు అయితే మైలేస్ అని అంటారు. ఇక్కడ అందరు అరబీ వాళ్ళు కూర్చుండి పార్టీలు ఇట్లా వేసుకుంటారు, ఛాయలు తాగడము, ఎక్కువ టైం దీంట్లోనే స్పెండ్ చేస్తారు అరబీ వాళ్ళు అయితే. ఇంకా చూడండి ఎగ్జిట్ ఎట్లుంటుంది అనేది. ఇదైతే వాటి పక్కనే వీటికి సపరేటు కంచెవాతి వీటిని అయితే సపరేట్ కడకైతే పెట్టిర్రు, కాంపౌండ్ లోపలే కాకుండా బయట ఒంటెలు మొత్తం. ఇవి ఇంత ఎండకు ఇక్కడ ఎట్లుంటున్నాయో, ఎట్లా బతుకుతున్నాయి అసలు ఏం అర్థం అయితే లేదు. ఎండ ఘోరం కొడుతుంది. ఇదైతే ఆల్మోస్ట్ సత్తదా బతుకుతా అన్నట్టు కుసపానం మీద అయితే ఉన్నది. అక్కడ ఒకటి పిల్లి ఉన్నది, అక్కడ పరద కింద చూడండి, గ్రీన్ కలర్ పరద కింద చిన్న పిల్ల ఒంటె, చూసిరా. ఇట్లాంటి వీడియోలు ఇంకా ఇంకా వస్తాయి. వీడియోలు అయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే ఎగ్జిట్ దగ్గర ఇంకేమో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, దేని గురించో. ఇదైతే చిన్నగా చూస్తేనైతే టెంపుల్ ఆకారంలో ఉన్నది. అంటే టెంపుల్ కాదు కానీ సేమ్ మన పెద్దమ్మ గుడి, ఎల్లమ్మ గుడి కడతాం కదా, సేమ్ అదే టైప్లో కడుతుర్రు ఎగ్జిట్లో. ఇదైతే చూడండి. ఈ ఎదురుగున్న ఈ పక్క బిల్డింగ్ ఏమో వాళ్ళు ఉండడానికి వర్క్ చేసేవాళ్ళు, అదేమో దివానీ అన్నట్టు. దివానీ అంటే తెలిసే కదా, అరబీ వాళ్ళందరూ కూర్చొని ఛాయలు తాగుతారు, అది ఇది పార్టీలు ఇట్లా జరుగుతాయి. లోపల ఇవి పెట్టిన ఆల్రెడీ ఇంతకుముందు అదన్నట్టు. ఇక్కడ బేరన్ వాళ్ళు అయితే మైలెస్ అని అంటారు దాన్ని, కువైటీ వాళ్ళు సౌదీ వాళ్ళు అయితే దివానీ అని అంటారు. మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసిన. గడ్డ అయితే ఇటు పక్కకు అటు పక్కకు మొత్తం గడ్డి ఉన్నది, గడ్డి పెట్టిరు. వీటికి దాదాపు గొర్రెలకు గడ్డి అయితే ఎక్కువ తినిపించరు, తక్కువ. ఆల్మోస్ట్ కబుసలు, ఖర్జూరా, బ్రెడ్లు అంతా మనం తినే ఫుడ్ అసలు ఫుడ్డే తినిపిస్తారు. ఇక్కడి ఫుడ్ అయితే అలవాటు వీటికి. ఇంకా వీడియోని అయితే నచ్చిందని అనుకుంటున్నా. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఓకే.